మీ పక్కన ముక్కు పుడక చెట్టు ఉంది, ఈ ముక్కు పుడక పెట్టుకుంటాం. ఈరోజు ఆరెంజేనా అంత పుడింగ్గా వేసుకొచ్చాను పుడక చెట్టు. చిన్నప్పుడు ఇక్కడ అయ్యో ఉండొచ్చు కదా నా పరువు తీసుకుని. कुछ कुछ हो रहा है यहाँ पे, सभी लोग पूजा पाठ कर रहे हैं. ఎందుకు ఆంటీ అరుస్తున్నారు వెనకాల? నాకు ఇష్టమైన హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుషార్ కోడి. వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి సిరీస్. ఇవాళ డే 7. ఇవాళ అమ్మవారు వచ్చేసి కాలరాత్రి, ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ దేవి. పర్సనల్లీ నాకు ఆ ఎనర్జీ ఎంత నచ్చుతుందంటే, ఇట్ ఫీల్స్ లైక్ లోపల నుంచి ఉన్న నెగిటివిటీ మొత్తం ఇలా బ్రైట్నెస్తో మొత్తం చంపేస్తుంది అన్న ఎనర్జీ ఉంటుంది, అంత ఆరా ఉంటుంది అనిపిస్తుంది నాకు. పర్సనల్లీ ఐ ఫీల్ దట్. అది నిజమో కాదో నాకు తెలీదు. అండ్ టుడేస్ phase of life is midlife, and significance is confrontation of shadow. సో ఒక స్టోరీ చెప్తాను ఇవాళ, నా గురించే చెప్తాను. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ కిడ్ హూ వాజ్ వెరీ లైవ్లీ, బబ్లీ. ఎక్కడికి వెళ్ళినా రూమ్లో ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఎప్పుడు గట్టిగా నవ్వుతుంటాను. మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే, నా వ్లాగ్స్ చూస్తే ఇంకా వచ్చే దాంట్లో ఐ విల్ కీప్ లాఫింగ్, ఎట్లా అని నవ్వుకుంటూ ఉంటా. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ లౌడ్ అనమాట. ప్రతి దాంట్లో వెరీ వెరీ లౌడ్. అందరికీ ఒక పర్సెప్షన్ ఏంటంటే, ఓకే ఇంట్లో పండు అని పిలుస్తారు. పండక్క, పండమ్మ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఇట్లా ఉంటుంది, ఏమున్నా కొట్లాడేసి వస్తుంది, స్కూల్లో అందరితో గొడవలు వేసుకుంటా, అది ఇది వేస్తా అన్నీ ఉంటుంది. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఐ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్ హోమ్. సో ఒక రెస్పాన్సిబుల్ కిడ్, ఒక రెస్పాన్సిబుల్ ఇదిగానే పెరిగానే తప్ప ఐ వాజ్ నెవర్ క్రాంకీనెస్ ఉంటుంది ఎప్పుడన్నా కూడా. ఐ వాజ్ ఆల్వేస్ దట్ గుడ్ ఇంప్రెషన్. ఐ మీన్ ఎల్డర్ డాటర్. ఇంట్లో పెద్ద కూతురు అంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటాను నేను. సో నేను ఎప్పుడన్నా సడన్గా లో అయిపోయాను అనుకో, కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనుకో నా ఫేస్లో, ఎవ్రీ వన్ స్టార్ట్స్ పానికింగ్. లైక్ ఏమైంది, ఎందుకు అట్లా నువ్వు జనరల్గా ఇట్లా ఉండవు కదా, అది ఇది అని చెప్పి. ఎప్పుడు ఎలా అనుకునేదాన్ని అంటే, అలా ఉండకూడదేమో, నేను ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలేమో, నేను లో అయిపోతే అందరూ లో అయిపోతారేమో, ఇలా అనుకునేదాన్ని. బట్ దెన్ ఒక పాయింట్ వచ్చింది 1 year బ్యాక్ అనుకుంటా. ఐ హిట్ మై రాక్ బాటమ్ ఇన్ లైఫ్. లైక్ ఐ హోప్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని లైఫ్లో, వేర్ నాకు మొత్తం అయిపోయింది. ఇంకా నాకు ధైర్యం లేదు మళ్ళీ లేచి లైఫ్లో నిలబడడానికి అన్నట్టు. బట్ దెన్ ఐ స్టార్టెడ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. లైక్ నేను ఇట్లా ఉండొద్దు, నేను స్ట్రాంగ్ పర్సన్, నేనేంటి ఇలా ఉంటున్నా, వనరబిలిటీ తట్టుకోలేక, ఇవన్నీ చేసుకోలేక, హౌ కెన్ ఎనీబడి డూ దిస్ టు మీ, హౌ కెన్ గాడ్ డూ దిస్ టు మీ, హౌ కెన్ దిస్ డూ దిస్ టు మీ, అట్లా ఇట్లా గింజుకొని ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్ అగేన్స్ట్ దట్ అన్సెటిల్డ్ ఎమోషన్ ఇన్ మై హార్ట్. ఎంత చేసినా ఏం చేసినా అది పోవట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక పాయింట్ వచ్చింది వేర్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అయితే ఏంటి, స్ట్రాంగ్ అయితే ఏడవకూడదా, స్ట్రాంగ్గా కనిపించే ఇది రెస్పాన్సిబుల్గా కనిపించే వీళ్ళు ఏడవకూడదా? ఇప్పుడు మెనీ మెన్కి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. స్ట్రాంగ్గా ఉంటారు, బయటికి బాగా మాస్క్యులైన్ ఉంటారు, మజిల్స్ ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే చిన్న ఏదైనా చూసి ఓ అని ఫీల్ అవ్వడం తప్ప ఎమోషన్స్ని ఎవరన్నా ఫీల్ అవ్వగలరు. వనరబిలిటీని చూపించకూడదు, స్ట్రాంగ్ అని స్ట్రెంగ్త్ మాత్రమే చూపించాలి. దిస్ ఇస్ ఆల్ ఎక్కడ ఎవడు రాశాడు? ఏ పురాణాల్లో రాయలేదు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో రాయలేదు. దెన్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్. దెన్ ఐమ్ లైక్ ఫైన్, ఐల్ క్రై, ఐల్ టేక్ రెస్ట్, ఐల్ ఫీల్ బ్యాడ్. ఏమవుతుంది? ఈ ఎమోషన్స్ కూడా ఎమోషన్సే కదా. హ్యాపీనెస్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని, బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నా, అంతే. సరే బాధపడుతున్నా, దేనికి బాధపడుతున్నా కూర్చొని, ఇప్పుడు ఈ బాధపడుతున్నా కదా అని చెప్పి తక్కువ అయిపోతాను, ఇలాంటివన్నీ లేదు. బాధ వచ్చింది, అవును ఏడుస్తున్నాను, నాకు బాధ అవుతుంటే నేను ఏడుస్తున్న దాన్ని ఎవడన్నా తక్కువ చేసి చూపిస్తే వాడేదో తప్ప నేను ఎలా అవుతాను? అవను కదా. ఎవరైనా నీ బాధ ఎక్కువ, యూఆర్ టూ ఎమోషనల్, యూఆర్ టూ ఏమంటారు, నువ్వు చాలా తట్టుకోలేనంత ఎమోషన్స్ని చూపిస్తావు, వాట్ ఎవర్ ఏదన్నా అన్నా కూడా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదేమో, కానీ నువ్వు డెప్త్లో ఎమోషన్స్ని ఫీల్ అవ్వగలుగుతున్నావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూ యాక్చువల్లీ. ఒక్కసారి ఆ గ్రీఫ్ కానీ, ఒక్కసారి ఆ బాధ కానీ, ఒక్కసారి ఆ సాడ్నెస్ కానీ అంతా ఫీల్ అయిపోయిన తర్వాత యుల్ ఓన్లీ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నువ్వు అన్నిటినీ కంప్లీట్గా ఫీల్ అవ్వగలవు కాబట్టి, ఏదైనా కొత్తగా వచ్చినా, హ్యాపీ ఎమోషన్ వచ్చినా, ఏదైనా కొత్తగా వచ్చినా కూడా దాన్ని కూడా ఫీల్ అవ్వగలవు.
అన్నిటినీ సమాంతరంగా ఫీల్ అయ్యే శక్తి ఉంటుంది చూసారు, అది వీక్నెస్ కాదు. ఇట్ ఈస్ నెవర్ వీక్నెస్ అండ్ ఇట్స్ నెవర్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు హైడ్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే కూడా నాకు ఎప్పుడన్నా ఏదైనా లో టైమ్స్ ఏదైనా ఉంటే కూడా ఐ డోంట్ ఆల్వేస్ షో ఆఫ్. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం చూపిస్తారు, మేము హ్యాపీ ఉన్నాం, హ్యాపీ లైఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఒక ఇది వచ్చింది, వెడ్డింగ్ ఫిల్మ్స్ చేసుకొని అన్నీ చేసుకొని హ్యాపీ ఉంటారు, లేకపోతే అన్నప్రాసన అంటారు పిల్లలది, లేకపోతే గృహప్రవేశం అంటారు, లేకపోతే ఈ బైక్ కొన్నాం, ఈ కార్ కొన్నాం, నేను ఈ మనీతో కొన్నాను, అది ఇది అని చెప్పి దే ఓన్లీ షో ఆఫ్ దట్. ఆ 30 seconds రీల్ చూసి మీరు వాళ్ళకి ఏం లైఫ్ లేదు, మిగతా లైఫ్ అదొక్కటే ఉంది అనుకోవడం మన భ్రమ. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి. నేను యాజ్ ఇన్స్టాగ్రామ్లో ఒక మనిషిని కాబట్టి నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ మేడ్ ష్యూర్ నేను హ్యాపీగా జాలీగా డ్యాన్స్లు వేసుకుంటూ ఎలా అయితే స్టోరీలు పెడతానో, నాకు లో అనిపించినప్పుడు నాకు ఏదైతే అన్సెటిల్డ్ ఫీలింగ్స్ ఉంటాయో దాన్ని జర్నల్ చేసి నేను ప్రాసెస్ చేసుకున్న తర్వాత నాకు అనిపించిన వెంటనే వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఏమంటారు విషం కక్కినట్టు కక్కడం అలాంటి చేయను, కానీ ప్రాసెస్ చేసుకొని దాన్ని జర్నల్ చేస్తా. ఇలా అనిపించింది నాకు, ఎవరికైనా ఇలా అనిపించుంటే అందరి లైఫ్స్లో ఇది కామన్, అందరి లైఫ్స్లో ఇది ఉంటుంది, మీరేం తక్కువ ఫీల్ అవ్వక్కర్లేదు, మీరేమి ఒక్కటే ఉన్నట్టు ఫీల్ అవ్వక్కర్లేదు, కష్టాలు అనేవి మీకు ఒక్కటికే రావట్లేదు, ఇలా అని చెప్పి ఐ జర్నల్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్, లాడ్ ఆఫ్ థింగ్స్ ఆన్ మై పేజ్. సో సోషల్ మీడియాని ఒక బేస్ చేసుకొని ఓకే వాళ్ళ లైఫ్లో అంతా హ్యాపీగా ఉంది కాబట్టి మన లైఫ్లో కూడా హ్యాపీ మాత్రమే చూపించాలి, మిగతావన్నీ హైడ్ చేసుకోవాలి అన్న ఇదైతే కల్చర్ క్రియేట్ అవుతుందో మనకు బికాస్ ఆఫ్ మీడియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. నథింగ్ ఈజ్ బియాండ్ యూ అండ్ యువర్ ఎమోషన్స్, నథింగ్, నో బడీ. నీ ఎమోషన్ని నువ్వు ఫుల్గా ఫీల్ అవ్వగలడం ఒక శక్తి, ఒక పవర్. రిమెంబర్ దట్. అండ్ దట్స్ హౌ యూ కన్ఫ్రంట్ యువర్ షాడో. దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్, కన్ఫ్రంటింగ్ షాడో. అప్పుడే నీకు వచ్చే బాధ, నిన్ను భయపెట్టే ఇది ఉంటుంది చూసావు, అప్పుడే అది తగ్గి నువ్వు నెగ్గుతావు. ఇప్పుడు మనము ఇలా ఉన్నాం, వెనకో లైట్ ఉంది, ఓకే, లైట్కి దగ్గరలో ఏదో ఏలియన్ లాంటి పదార్థం పెట్టారు, మన ఎదురుగా వాల్ ఉంది, పెద్దగా ప్రొజెక్ట్ అవుతుంది అది. అండ్ దెన్ యు ఆర్ స్కేర్డ్. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలంటే నీకు భయం, ఎందుకంటే అంత పెద్దదాన్ని నేను ఎదుర్కోగలనా. యూ కీప్ హైడింగ్, యూ కీప్ ఎస్కేపింగ్, యూ డోంట్ టర్న్ బ్యాక్, భయపడుతూ అలాగే ఉండిపోతావు. బట్ వన్స్ యూ టర్న్ బ్యాక్, ఏదో ఒక రోజు ధైర్యం తెచ్చుకొని యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత కన్ఫరెన్స్ చేద్దామని నువ్వు వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే అది లైట్కి దగ్గర ఉంది కాబట్టి ఇంత ఉంది అంతే. లేకపోతే నువ్వు దానికన్నా 1000 రెట్లు 100 రెట్లు పెద్దగా ఉండొచ్చు, అది నీ ముందు ఇంతే. కానీ నువ్వు దాన్ని ఫేస్ చేయగలిగితే మాత్రమే. రిమెంబర్ దాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్. ఇది నేను రీసెంట్గా, సో అందుకనే షేర్ చేసుకున్నా. ఐ హోప్ దిస్ మేక్ సెన్స్. ఇట్లాంటి అనాలజీలు చాలా చెప్తుంటా నేను. డోంట్ బీ అఫ్రేడ్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఏదొచ్చినా ఏమొచ్చినా నిలబడేది, ఏంటి ఓకే నాకు వచ్చింది ఇది అని తప్పించుకోవడానికి ట్రై చేసుకున్నంత కాలం తప్పించుకుంటానే ఉంటావు లైఫ్ మొత్తం. నీ నుంచి నువ్వు తప్పించుకోవడమే, అంతే, ఏమీ లేదు. So always embrace your good moments, your bad moments, your good feelings, your bad emotions, negative emotions, whatever it comes, it is after all you. It is within you. That's all. Don't believe in anybody else. నీకేమనిపిస్తే అది చేయి. అది తక్కువ కాదు, చిన్నబుచ్చుకోకు, ఏమి చేసుకోకు. అది నేను నేర్చుకున్న లైఫ్లో. సో that's what I wanted to share today. And that's all for today. Let's go to the sketching part. ఇవాళ చండీ హోమం చేయించుకున్నాం అనమాట. అంటే ఇంట్లో కాదు, గుడి దగ్గర చేస్తుంటే సామూహికంగా, సో అక్కడికి వెళ్ళి చేయించుకున్నాము. నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ అందరం వెళ్ళాము. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. నా ఫేస్ అలా ఎందుకుంది అని అడగకండి, సగం నిద్రలో లేచిపోయినా అనమాట. అంత తొందరగా లేవడం జనరల్లీ కష్టం కదా. See you in the next video. Bye-bye.